నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం వెంకటేష్ గారు. గురుగారు, జనరల్గా ఇంట్లో మనం పూజ చేసినప్పుడు మహిళలైనా ఎవరైనా స్నానం అయిన తర్వాత అలాగే తులసి అమ్మ దగ్గర స్నాన దీపం వెలిగించడం, అలా తులసి పూజ చేస్తుంటాం. అలాగే కొంతమంది ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత సాయంకాలం సమయంలో తులసి పూజ. ఏది బెటర్? ఉదయం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా, సాయంత్రం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? ఏ సమయంలో తులసి పూజ చేయాలి చెప్పండి. తులసీదేవి పూజ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు చేయొచ్చు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. చాలా మందికి పాపం ఆడవాళ్ళే చేస్తారని అనుకుంటారు. లేదు, అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఎవరైతే తులసి పూజ చేస్తారో వారికి అపారమైనటువంటి జ్ఞాన సంపదనిస్తుంది. సంపద అంటే డబ్బులే అనుకుంటారు, కాదు, ఆరోగ్యము, జ్ఞానము ఇవన్నీ ఇస్తుంది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వెనకాలే తులసి కోట పూజ చేస్తుంటే ఏంటో ఆడవిడిలాగా చేస్తున్నాం, ఆడింగోళ్ళలాగా అని తులసి పూజ అనేవారు. మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ పాపం వాళ్ళు మానేసేవారు. నేను మానలా. అమ్మవారి పూజ కాబట్టి కంపల్సరీ అమ్మవారు ఉపాసన చేసే ప్రతి ఒక్కళ్ళు ఏ అమ్మవారి పూజ చేసినా తులసి పూజ చేయాలి. ఎవరు ఏ అమ్మవారికి పూజ చేసినా, దుర్గమ్మ పూజ చేసినా లేకపోతే లక్ష్మికి చేసినా, ఎవరు చేసినా సరే తులసి పూజ అనేటటువంటిది కంపల్సరీ చేయాలి. దేవి పూజ చేసే వాళ్ళు కంపల్సరీ చేయాలి తులసి. ఈ ఉదయం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా, సాయంకాలం చేస్తే ఎక్కువ పుణ్యం అనేది భగవత్ నామం ఎప్పుడు చేసినా సరే ఎప్పుడు పుణ్యమే. ఒకటి అయితే విశేషమైన పుణ్యం అని మీరు అడిగిన ప్రశ్న విశేషంగా ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే అమ్మవార్లకు సంబంధించినటువంటి పూజలన్నీ కూడా సాయంత్రాలే చేయాలి. ఓకే, ఎక్కువ ఫలితం అనేటటువంటిది ప్రదోష సమయంలో చేస్తే ఎక్కువ ఫలితం. ఎందువల్లంటే అమ్మవారిలో రెండు డివైడ్ చేసేసుకున్నాం మనం. మగదేవుళ్ళంతా మార్నింగ్, ఆడదేవుళ్ళంతా ఈవినింగ్ అని పెట్టేసుకున్నాం. మరి అంటే శివయ్య కూడా ప్రదోషమే ఇంపార్టెంట్ అంటే శివుల్లో మా అర్ధనారీశ్వర తత్వం కదా, పార్వతి ఉంది కదా, మిగతా విష్ణువులో లేదు. అలా అందుకని అలా పెడతారు. అయితే ఫ్రెష్ అసలు ప్రాక్టికల్గా చూడాలంటే ఉదయం చేయడమే కరెక్ట్. ఎందువల్లంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉంటాడు, వాడు లేస్తాడు, స్నానం చేస్తాడు, ఫ్రెష్గా ఉంటుంది. ప్లస్ రెండవది బయటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 గంటలకు రావాలనుకుంటాడు, కానీ ఏదో పనిలో చిక్కుకుపోతాడు. ఒకసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అలా నేనే మిస్ అయిపోయాను చాలాసార్లు. కాబట్టి సాయంత్రం పూజ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం తక్కువ పుణ్యం వచ్చినా మనం ఉదయం చేసుకోవడమే మంచిది. ఒకటి. రెండవది, తడి బట్టలతో చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే తడి టవల్తో దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెడతారు. చాలామంది గురువులు చెప్తున్నారు తడి బట్టతో మనం చేయకూడదని. దానికి కారణం ఏమిటో కాదు, విశేషంగా ఏమీ లేదు. అది తడి నీరు జారి మనం మిగతా వాళ్ళు పడతారు, మనం బాగానే ఉంటాం, కాళ్ళు చేతులు విరుగుతాయి. దేవుడు పూజ చేస్తే మళ్ళీ దానికే ఉంటాం. అరే నువ్వు రోజు దేవుడు పూజ చేయడం వల్ల నా కాలు ఇరిగింది, మనకి ఇది అచ్చురాలేదు, ఈ దేవుడు మనం లిస్టులోనే తీసేద్దాం, అచ్చురాలేదు అంటారు. అందువల్లనే కొంతమంది దేవుళ్ళు అచ్చురాలేదని అంటారు. విచిత్రం ఏంటంటే నేను చూశాను నా బంధువుల్లోనే తిరుపతి దొంగతనంగా వెళ్ళాలట. వాళ్ళు వెనక నుంచి వెళ్ళాలట తిరుపతి. అంటే యాత్రకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళకూడదట తిరుపతి అని, దొంగదారిలో వెళ్ళాలి. ఎందుకని అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి కలిసి రాలేదట. అలా వెళితే ఎవడో చచ్చిపోయాడంట. అలా మూఢనమ్మకాలు పెట్టేసుకుంటారు. కాబట్టి ఈ తులసి అమ్మవారికి చక్కగా మనము ప్రదోష సమయంలో కుదిరినటువంటి వాళ్ళు అన్నం తిన్నా సరే స్నానం చేసుకొని చక్కగా, లేకపోతే స్నానం చేయడానికి బద్ధకం అయితే కనుక కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని అయినా సరే మనము తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. దీపం పెట్టి తులసి తల్లికి దూరంగా అగరబత్తీలు పెట్టవచ్చు. దగ్గరగా పెడితే ఎక్కువ పుణ్యం, దగ్గర పెడితే చెట్టు ఆకులు కాలిపోతాయి. తర్వాత పసుపు కుంకుమ అనేటటువంటి తులసి చెట్టు మీద వేయకూడదు. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చేవన్నీ కెమికల్స్ కదా, చెట్టు చనిపోతుంది. ఒక ప్లేట్ పెట్టుకుని ఆ తులసి తమ్ములని ఓం తులసి అయిన మహా, ఓం తులసి మాత అయిన మహా అంటే మనం ఇక్కడ వేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అన్నది ఇప్పుడు కామన్, మహాపండితులు అయిపోయారు జనం అంతా. మనకి ఇప్పుడు కామన్ డైలాగ్ అయిపోయింది. ఒకప్పుడు శ్రీమాత్రే నమః అనేది ఎవరనేవారంటే 1,00,000 మందిలో ఒకళ్ళు అనేవారు. మా గురువుగారు నోటితో వినేవాళ్ళం శ్రీమాత్రే నమః అని. ఇప్పుడు యూట్యూబ్ మహిమ మొత్తం ఈ మహిమాను ఎవరినో విప్పుతుంటే వాళ్ళు శ్రీమాత్రే నమః అంటున్నారు. ఇంతకుముందు మా గురువుగారు సుందర చైతన్య స్వామి వారి ధవళేశ్వరం ఆశ్రమంలో ఆయన ఉన్నప్పుడు పాపం ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏమంటారంటే ఆత్మబంధువులారా అంటే వినసొంపుగా ఉండేది. మా గురువుగారు చెప్తున్నారని. మా గురువుగారికి ఏదో పని ఉండి కృష్ణమూర్తి గారిని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన హార్ట్ స్పెషలిస్ట్. అలాగే విజయలక్ష్మి గారిని ఒక డాక్టర్ అమ్మ, నారాయణరావు అంకుల్ అని చెప్పి ఆయన ఏకంగా ల్యాండ్ ఇచ్చాడు మాకు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ మా గురుగారికి ఇచ్చారు. చక్కగా ఆశ్రమం పెట్టాం. వీళ్ళంటే పర్లేదు, సీనియర్స్.
ఎవరినన్నా అప్పచెప్పి నేను పక్కకి వెళ్ళొస్తాను 10 నిమిషాలు మీరు అడ్రస్ చేయండి అంటే వీళ్ళు కూడా అలాగే ఆత్మబంధువులారా. ఇంకా ఆ డైలాగు ప్రతి ఒక్కడు ఆత్మబంధువులారా 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 అనేసరికి వాళ్ళని చూసి మిగతా స్వామీజీలు ఇక ఆ మాట వినాలంటే నాకు ఎవర్షన్ వచ్చేసింది. ఎవరికైనా సరే అలాగే అయిపోద్ది అనమాట. ఇప్పుడు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్నది చక్కగా గురువుల నోటి నుంచి వింటే బాగుంటుంది. ఎవరు పడితే వాళ్ళ సంబోధనలో ఫస్ట్ ఫోన్ ఎత్తగానే జ్యోతిష్కులు ఇప్పుడు శ్రీమాత్రే నమః అంటే అంటే మామూలుగా శ్రీమాత్రే నమః అనేది లలితా సహస్రనామంలో ఒక మంత్రం కాబట్టి దాని మంత్రం ఉంటుంది. కరెక్టే, అనడం తప్పని అనొచ్చు. కానీ ఇప్పుడు ఆ శ్రీమాత్రే నమః అనే ఆ పదం వాడినప్పుడు చక్కగా ఆ అమ్మవారిని తాదాత్మ్యం చెందాలి. అలాగా ఈ ఓ శ్రీమాత్రే నమః అనేటటువంటి నామంతో కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంటున్నాను. శ్రీ తులసి నమః లేదా శ్రీమాత్రే నమః చాలు సింపుల్గా ఈ రకంగా కనుక చేసుకొని ఇక నైవేద్యాలు ఏమంటే రోజుకొక నైవేద్యం పెట్టాలా అండి అని అవసరం లేదు. పాయసాన్నం, దద్దోజనం, చక్కెర పొంగలి ఇలాంటివే అవసరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ భగవద్గీతలో చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం, పువ్వు పెట్టచ్చు, ఆకు పెట్టచ్చు, ఫలం పండు పెట్టచ్చు, నీళ్లు నైవేద్యం కింద పెట్టచ్చు. నాకు అలా చెప్తే భగవద్గీతలో చిన్నప్పుడు ఇదేంటండి గురుగారు ప్రసాదం అంటే తినేది పంచదార పెడితే మా ఇంట్లో వద్దనేవారు. ఏదన్నా నాకు మైండ్కి ఎలా వచ్చింది తినే వస్తువే పెట్టాలి ప్రసాదం అంటే, పండు కానీ ఏదన్నా బూందీ కానీ లేకపోతే అన్నం కానీ పెట్టాలి తప్ప ఈ పత్రం పుష్పం అంటే ఏంట్రా నాయన కృష్ణుడు అనుకునేవాడిని. అది కూడా పెట్టచ్చు. కాబట్టి అది ప్రసాదము అంటే అర్థం ఏమిటంటే మనం పెట్టేది భగవంతుడికి నివేదన అంటే మనం నివేదిస్తున్నాం. మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి స్వామి వెంకటేష్ గారు నాకు కొంచెం చూడండి అని ఎట్లా అయితే మీ శిష్యులు అడుగుతారో చిన్నపిల్లలు, అట్లా వీళ్ళు మనం గురువుని మనం అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. కాబట్టి నార్త్ ఇండియాలో విచిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేవి, రాజశ్యామల నవరాత్రులు అప్పుడు జరిగినటువంటివి మాఘమాసంలో, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు, వీళ్ళన్నిటికీ అంత పెద్ద నవరాత్రులనే మనం నార్త్ ఇండియా వాళ్ళు ఏం పెడతారు తెలుసా? చిన్న పటికి బెల్లం, చిన్న బెల్లం, చిన్న పంచదార, చాలా అదే నైవేద్యం. మనకులాగా 9 రకాల నైవేద్యాలు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నైవేద్యాల లిస్టు చూసి చాలా మంది పూజ చేయడం అనేసారు, భయపడిపోతున్నారు. ఇవన్నీ మేము ఎక్కడ తెస్తామని. ఇవేం కాదండి. చక్కగా గాజులు, 2 గాజులు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. తమలపాకులో తాంబూలం సమర్పించవచ్చు. అసలు తులసీదేవి యొక్క ఆరాధన చెయ్యనదే ఏ పూజ కూడా ఫలించదు. ఎందువలన కృష్ణుడికి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే తులసాకుతోనే కదా మనం పెట్టాలి. అలాగే పరమేశ్వరుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే మారేడాకునే కదా పెట్టాలా. మారేడాకు లక్ష్మీదేవి పెట్టచ్చు, దండ కింద వేయచ్చు. ఇది తులసి పూజ చేసేటటువంటి విధానం. తులసి మాల విభూషితం. అసలు తులసి పూజ చేయడం వల్ల ఏమిటంటే భక్తి అంకురిస్తుంది మొట్టమొదటిగా. ఇప్పుడు ఎవడక్కాలండి భక్తి, నాకు కావాల్సింది ఏంటంటే మనీ 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 అంటున్నారు. మనీ డబల్ రేట్లో. నువ్వు అడిగేది ₹1,00,00,000 అయితే ఆమె 10 కోట్లు ఇస్తుంది. అందులో గ్యారంటీగా నేను రాసిస్తాను తులసీదేవికి చేస్తే. అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అంటారు. పెళ్ళిళ్ళు కూడా మీకు ఉద్యోగం సద్యోగం లేకపోయినా సరే తులసీదేవి పూజ చేయండి, రాసి నేను ఇస్తాను అవ్వకపోతే కనుక. పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏ IVF సెంటర్లకి ఎక్కడికి వెళ్ళాలని అవసరం లేదు. పిల్లలు పుడతారు. పిల్లలు లేని వాళ్ళు అన్ని రకాలు, ఈ కోరికలు ఆ కోరికలు లేవండి వెంకటేష్ గారు. ఏ కోరికలైనా సరే తీర్చగలిగేటటువంటి సర్వసమర్థురాలు తులసీమాత. ఆ పూజ చేసుకోవడం వల్ల ప్రదోష సమయంలో చేసుకుంటే ఇంకా ఫలితాలు. కాబట్టి ఏమన్నా నాకు కుదరటం లేదండి నేను అంటే ప్రాబ్లం నీదా తులసీమాత, ఆమె ఎప్పుడు రెడీగా ఉంటుంది. నువ్వు కుదుర్చుకోవాలి, దట్స్ ఆల్. ఇప్పుడు అపాయింట్మెంట్స్ కోసం వస్తారు కదా, ఒకసారే చూస్తారు వాళ్ళు. ఒకసారి కలవలేదనుకోండి అంతే వెళ్ళిపోతారనమాట. అలా తయారైపోయారు జనం. దేవుడి దగ్గర కూడా అదే బ్లాక్మెయిల్ తయారైపోయింది. కుదరదు, తోలు తీసేస్తారు. తులసీదేవి అమాయకురాలే కాదు, తోలు తీసేయడంలో ఒక నెంబర్ 1 దైవతత్వంలో. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ. అందుకనే మాయా యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నారు. కాబట్టి ఈ జగజ్జనని అయినటువంటి ఆ తులసీమాతని మీరు చెప్పినట్టుగా ప్రదోష సమయంలో చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. వెంకటేష్ గారు తులసీమాత గురించి పూజా విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.